దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, క్రొత్తది అని ఒకవేళ మనం చెప్పగలిగితే ఒకే ఒక్క దాని గురించి చెప్పొచ్చు, మన బ్రతుకు, మన జన్మ. ఈ క్రొత్త జన్మ, క్రొత్త బ్రతుకు అనేక మంది బ్రతుకులను వెలిగించాలి. అలా వెలిగించగలగడానికి ఒకే ఒక అవకాశం, వాక్యం. ఆ వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉండాలి అన్నది నిజం. అందుకే ఒక శీర్షికతో మరి బైబిల్ను నేను బోధిస్తూ వస్తున్నాను. పరిశోధనాత్మకమైన తరగతులు. మత్తయి సువార్తలోని ముఖ్య ఘట్టాలు కంప్లీట్ చేసుకున్నాం. మార్కు సువార్తలోని ముఖ్య ఘట్టాలను మనం ఆలోచిస్తున్నాం. అందులో 3వ అధ్యాయంలో మనం ఉన్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను మనం ఆలోచిస్తున్నాం. అందులో ఒక ముఖ్య ఘట్టము, సమాజ మందిరంలో ఆయన ఓచ చేయగలవాని బాగు చేసిన సందర్భం. మరి గత వారం మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 20వ వచనం నుంచి చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం నుంచి. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు తన ఇంటిలోనికే వచ్చాడు. జనులు మరలా గుంపు కూడి వచ్చారట. ఎందుకంటే ఆయన అప్పటికే స్వస్థతలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన ఫాలో అయ్యేవాళ్ళు జనాలు గుంపులు గుంపులు ఆయన వెంబడిస్తున్నారు. రోగాలు తగ్గించుకోవడానికి, వారి అవసరాలు తీర్చుకోవడానికి, దయ్యాలు వెళ్ళగొట్టుకోవడానికి. గనుక ఆయన భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. అంటే ప్రజలు, పబ్లిక్ ఎక్కువగా వచ్చేసారు. భోజనం చేయడానికి కూడా ఇంట్లో వాళ్ళకి వీలు లేకుండా పోయిందట. చూడండి, గనుక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఈయన ఇంటిలోనికి రావడం, ప్రజలంతా ఊరంతా ఇంటికి వచ్చేయడం, ఇంట్లో ఉన్న వాళ్ళకి భోజనం చేయడానికి కూడా వీలు కలగలేదట. అటు ప్రభువారు శిష్యులు భోజనం చేయలేకపోతున్నారు, వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంట్లో వాళ్ళకు కూడా భోజనం చేయడానికి వీలుగా లేదట. ఇంట్లో వాళ్ళకి ఏమండి, యేసు ప్రభుని చూసి ఇంతమంది ఫాలో అవుతుంటే ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, గర్వంగా ఫీల్ అవ్వాలి. మా వాడు ఎంత గొప్పవాడయ్యాడు, మా కొడుకు ఎంత గొప్పవాడయ్యాడు. లేదు, మా అన్నయ్య అంటే యేసుక్రీస్తు తండ్రిగా పిలువబడిన యోసేపు కానీ, తల్లి మరియమ్మ కానీ, మా కుమారుడు ఎంత గొప్పవాడయ్యాడని గర్వంగా ఫీల్ అవ్వాలి. యేసుక్రీస్తు తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు మా అన్నయ్య ఎంత గొప్పవాడు అని గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే భోజనం చేయడానికి కూడా వీలు లేనంతగా ప్రజలు అక్కడికి వచ్చేసారు. అంటే ఎంత ఫాలోయింగ్ ఉంది యేసు ప్రభుకి, గొప్పవాడయ్యాడు అని అనుకోకపోగా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి యేసుక్రీస్తునట బంధించాలి, కట్టేయాలి, చెక్కింది ఇతనికి అని అనుకున్నది ఎవరు? వాళ్ళ కుటుంబమే, వాళ్ళ ఫ్యామిలీయే. ఏంటి, ఇలా కూడా ఆలోచిస్తారా? యేసు ప్రభు కుటుంబం ఎలా ఉందో చూడండి, యేసుక్రీస్తు ఫ్యామిలీ ఎలా ఉందో చూడండి. యేసుక్రీస్తే కాదు, దేవుని సేవ చేసే వారిని ఎవ్వరూ అర్థం చేసుకోరు, ఏ ఇంటి వారు అర్థం చేసుకోరు. మనం అనుకుంటాం యేసుక్రీస్తు మంచి బోధకుడు అంటే వాళ్ళ ఇంటి వాళ్ళు ఎంత భక్తులో అనుకుంటాం. నిజం చెప్పనా, స్వదేశంలో కానీ తన ఇంట కానీ ప్రవక్త ఎప్పుడు గనుడు కాడు. గనుక బోధకుడిని చూసి వీళ్ళ ఇల్లు చాలా గొప్పది, వీళ్ళ ఫ్యామిలీ చాలా గొప్పదని ఎప్పుడు అనుకోకండి. యేసు ప్రభువుని చూసి వాళ్ళ ఫ్యామిలీ చాలా గొప్పది అనుకుంటే ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉందో చూడండి. ఎందుకు? ఆయనలో తేడా లేదు, ఆయనలో ప్రాబ్లం లేదు. ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటాడు, ఒకే భక్తిగా ఉంటాడు, ఒకే విధానంలో ఉంటాడు. ఆయనలో తప్పు లేదు, ఆయనలో పాపం లేదు, ఆయనలో ప్రవర్తనలో తేడా లేదు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే తమ కుమారుడు ఎవరో గుర్తించలేని గుడ్డి వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు. అంతెందుకండి, యేసుక్రీస్తు జన్మించినప్పుడు
అసలు యేసుక్రీస్తుని గర్భాన ధరించక ముందే దూత వచ్చి మరియమ్మతో ఏం చెప్పిందో మీ అందరికీ తెలుసు. ఏం చెప్పిందండి? గాబ్రియేలు దూత వచ్చి ఏం చెప్పింది మరియమ్మతో? నీ గర్భవాసాన పుట్టబోయేవాడు ఒక మహాచక్రవర్తి, ఇశ్రాయేలును పరిపాలించేవాడు, ప్రపంచాన్ని పరిపాలించేవాడు, యుగయుగాలు ఏలేవాడు, లోకరక్షకుడు, సాక్షాత్తు దైవకుమారుడు నీ గర్భాన పుట్టబోతున్నాడు. ఒక దేవదూత వచ్చి చెప్పిన ఈ మాటలు ఎవరైనా మర్చిపోతారండి? అసలు తన భర్తకి తన పిల్లలకి మరియమ్మ అప్పటికే నూరిపోసి ఉండాలి. అన్న ఎవరు అనుకుంటున్నారు? దైవకుమారుడు. మరియమ్మ ఈ మాటలు వాళ్ళకి చెప్పలేదా? వాళ్ళకి నేర్పలేదా? వాళ్ళు ఆయన పిచ్చోడు అనుకోవడం ఏంటంటే చాలా విచిత్రంగా ఉంది. ఆయనకంటే పిచ్చి పట్టింది అనుకుంటున్నారట. ఆయనకు మతి చెల్లించిందంటే, మతి చెల్లించడం అంటే మతి స్థిమితం లేకపోవడం, ఉండవలసిన స్థితిలో లేకపోవడాన్ని స్థిమితం కోల్పోవడం అంటారు. పని చేయవలసిన విధానంలో పని చేయకపోవడాన్ని స్థిమితం కోల్పోవడం అంటారు. మతి స్థిమితం కోల్పోవడం, దీన్ని అబ్నార్మాలిటీ అంటారు. నార్మాలిటీ కాదు ఇది, అబ్నార్మాలిటీ. సహజ స్థితిని కోల్పోయింది మెదడు, దాన్ని మతి స్థిమితం కోల్పోవడం లేదా మతి చెల్లించడం అంటారు. యేసుక్రీస్తు ఆయన పుట్టుక గురించి ముందుగానే మరియమ్మ విన్న ఇంటి వాళ్ళు ఇలా అనుకోవడానికి కారణం ఏంటి అంటే, మనిషి ఎలాంటి వాడంటే వాక్యము వెంటనే మర్చిపోతాడు. మనం కూడా ఉన్నాం. వారం క్రితం చెప్పిన వాక్యం ఉంటుందా మైండ్లో? పోతుందా? అప్పుడే పోద్దాం, ఒక గంట తర్వాత. ఎందుకు ఇలా అయిపోయాం? ఎందుకు ఇలా అయిపోయాం? ఏంటో మనిషికి దాని మీద, వాక్యం మీద ఆ ధ్యాస ఉండదు, ఆ శ్రద్ధ ఉండదు. దేవుని మాట అంటే విలువ ఉండదు, దేవుని మాట అంటే మర్యాద ఉండదు, దేవుని మాట అంటే భయం ఉండదు, దేవుని మాటపై భక్తి ఉండదు. ఈరోజు వాక్యం చూసి నేర్చుకుంటున్న మనకి భక్తి భయం లేదు దేవుని వాక్యం మీద. స్వయంగా దర్శనమిచ్చి దేవదూత చెప్పిన మరియమ్మకి కానీ కుటుంబానికి కానీ భయం భక్తి లేదు. ఏంటి యేసు ప్రభువుకి పిచ్చి పట్టిందా? ఎంత దారుణం అంటే ఆ మాట వింటుంటే ఆయన కట్టేయాలనుకుంటున్నారట, బంధించాలనుకుంటున్నారట. ఏమండి, ఒక మీటింగ్ జరుగుతుందండి. ఆ మీటింగు పక్కింటి వాళ్ళ వరండాల్లోకి కూడా వెళ్ళిపోయింది. ఒక మీటింగ్ నేను 10 ఏళ్ల క్రితం వెళ్ళానండి చీరాల వైపు. ఆ మీటింగ్ జరగడం వలన పక్కింటి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా జనం వచ్చేసారు. ఆ పక్కింటి వాళ్ళ తర్వాత ఎంత అసహనం ప్రదర్శించారు అంటే, జరిగేది దైవ కార్యక్రమం కాదు, జరిగేది దైవ కార్యక్రమం, ఒకరోజు కార్యక్రమం. ఇది దైవ కార్యక్రమం అని తెలిసి కూడా ఒకరోజు కూడా వాళ్ళ అవసరాలు కానీ వాళ్ళ పనులు కానీ మానుకోలేని పరిస్థితుల్లో మనుషులు ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే యేసుప్రభు అన్న మాట జ్ఞాపకం తెచ్చుకోండి. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదు. అంటే దేవుడికి ఎవరు చోటు ఇవ్వరండి, దేవుని మాటకి ఎవరు చోటు ఇవ్వరండి. ఎప్పటి వరకు చోటిస్తారు? వాళ్ళకి అభ్యంతరం కలగనంత వరకు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు భోజనం చేయడానికి ఎంత అసహనం ఎందుకు వచ్చిందట యేసుప్రభు ఇంటి వారికి? భోజనం చేయడానికి కూడా వీలు లేకుండా పోయిందట. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది. అంత కోపం ఎందుకు వచ్చింది వాళ్ళకి? మనిషి దేన్నైనా తట్టుకోగలడు, దేన్ని తట్టుకోలేడు? ఆకలి. నిజంగా ఆకలా? లోపల మంచి కూర ఉందా? భోజన ప్రియులు కదండి మనుషులు. మనుషులు భోజన ప్రియులు. ఎందుకో పండగ రోజు మంచి బిర్యానీ వండుకొని, మంచి కర్రీ వండుకొని చర్చికి వెళితే కనీసం 2 చేస్తారు. ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే అనుకున్న వాళ్ళు లేరంటారా? పొరపాటును వచ్చారు, టైం 1 దాటిందంటే ఎంత సహనంతో చూస్తుంటారో. ఇంత కష్టపడి రాత్రి అంతా నిద్ర లేకుండా కొబ్బరికాయలు కొట్టి, ఉల్లిపాయలు ఒలిచి, అల్లం కడిగి, తెల్లవారులు నిద్ర లేకుండా వండుకొని వచ్చింది వేడివేడిగా తిందాం అనుకుంటే ఈయన వదిలేటట్లేడు. ఉదయాన్నే లేచి తీసుకొచ్చిన మాంసం. మనుషులెందుకో తిండికిచ్చే ప్రయారిటీ దేవుడికి ఎవరండి? తమ కుమారుడు ఎవరో తెలిసిన ఇల్లు, ఆయన ఎవరో తెలుసు, కానీ ఆయనకు పిచ్చి పట్టింది అనుకుంటున్నారంటే దేవుడి మాట మీద ఎంత నిర్లక్ష్యం అండి. దేవుడు చెప్పిన మాట మీద ఎంత నిర్లక్ష్యం. నీ గర్భవాసన పుట్టబోయేవాడు లోకరక్షకుడమ్మా, ప్రవక్తలు చెప్పిన వాడమ్మా. నిజంగండి, ఎంత ఎంత మన ఇంట్లో యేసుప్రభు పుడితే నిజంగా మనం కూడా అలాగే ఉంటామండి. ఎక్కడో యోధా దేశంలో పుట్టాడు, ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు కనుక మనకు యేసుప్రభు అంటే ప్రేమ ఉంది అంతో ఎంతో. మా ఇంట్లోనే పుట్టాడు అనుకోండి, సరిగ్గా నేను కూడా నమ్మనండి. మన క్యారెక్టర్లు అవి. ఎందుకో ఇంట్లో ఉంటే మాత్రం భక్తుడు కాడు, ఇంట్లో ఉంటే మాత్రం మంచివాడు కాదు, ఇంట్లో వాడు మాత్రం కనపడ్డాం. అది యేసుప్రభు చెప్పాడండి. ప్రవక్త తన స్వదేశంలో తప్ప ఇంకెక్కడ ఘనహీనుడు కాదు, ఇంకెక్కడైనా గొప్పగానే ఉంటాడు. తన ప్రాంతంలోనే, తన దేశంలోనే, తన ఇంట్లోనే. చివరికి యేసుప్రభు గురించి మరియమ్మకి చెప్పాడు కదండి దేవుడు. ఆవిడ చెప్పదా తల్లిగా?
చెప్పదా? చూడండి ఏమన్నాడు 21. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయనకు మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయన పట్టుకొనబోయి ఇంటి వాళ్ళు ఆయన పట్టుకోవాలనుకున్నారట. 22. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఎక్కడి నుంచి వచ్చారట? యెరూషలేము నుంచి. ఎందుకు వచ్చారు? ఆయన తప్పు పట్టుకోవడానికి. యెరూషలేము నుంచి ఆయన చెప్పే మాటలు వినడానికి వచ్చారా? ఆయన చేసే కార్యాలు చూడడానికి వచ్చారా? ఆయన క్రీస్తు కాదో నిర్ణయించుకోవడానికి వచ్చారా? వీళ్ళు వస్తారండి, కొంతమంది వస్తారు. కానీ ఎందుకు వస్తారు అంటే తప్పు పట్టుకోవడానికి వస్తారు. యేసు ప్రభువును ఫాలో అవుతున్న వాళ్ళు ఎందుకు ఫాలో అవుతున్నారు? ఈ శాస్త్రులు పరిచయాలు అంటే ఆయన ఎక్కడ తప్పు చేస్తాడో రాళ్లతో కొట్టి చంపేద్దాం, ఎక్కడ తప్పు చేస్తాడో ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అక్కడ ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు తన ఇంటి దగ్గర. దయ్యాలు పట్టిన వాళ్ళను దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ శాస్త్రులు అంటే ధర్మశాస్త్రం బోధించేవాళ్ళు. మర్చిపోవద్దు, శాస్త్రులు అంటే సైంటిస్టులు కాదండి. ఇక్కడ శాస్త్రులు అంటే సైంటిస్టులు కాదండి, శాస్త్రవేత్తలు కాదు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళకి ధర్మశాస్త్రం ఏంటో తెలియాలి కదా. ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? ఆయన మన రోగములను భరించెను, ఆయనే మన వ్యసనములను సహించెను, ఆయన బాగు చేస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, గొప్ప అద్భుతాలు జరుగుతాయి. లేఖనాలలో ఉంది. కానీ వీళ్ళు ధర్మశాస్త్రము పఠించే వాళ్ళము, ప్రకటించే వాళ్ళమని పేరే, అందులో ఉన్నది ఏమాత్రం గ్రహించని మూర్ఖులు అన్నమాట. పైగా యేసుప్రభుని ఏమంటున్నారు? ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై, బయల్జెబూలు దయ్యములకు అధిపతి, బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి, ఏమంటే అంటే తనని ఎవరైనా ఏదైనా అంటే దానికి యేసుప్రభు వెంటనే క్లారిటీ ఇస్తున్నట్టుగా అనేక సందర్భాల్లో మనం చూడొచ్చు. కొన్నిసార్లు మనల్ని ఎవరైనా ఏమన్నంటే దానికి క్లారిటీ ఇవ్వాలి. యేసుప్రభు అది నేర్పుతున్నాడు. ఎందుకు ఇవ్వాలి? ముఖ్యంగా సేవకుడికి క్లారిటీ ఇవ్వాలి, గొడవాడడం కాదు. కానీ యేసుప్రభు గొడవాడలేదు, క్లారిటీ ఇస్తున్నాడు. వారికి ఇలా చెప్తున్నాడు, ఉపమాన రీతిగా కూడా చెప్పాడట, ఎగ్జాంపుల్ కూడా చెప్పాడట. అంటే అర్థం చేసుకోవాలి. ఆయన ఉద్దేశం ఏంటి? వాళ్ళు కూడా అర్థం చేసుకొని మారాలనే తప్ప వాళ్ళని శిక్షించాలనే ఉద్దేశం కాదు. ఏమండి ఏమంటున్నాడు చూడండి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇలాగూ చెప్పాను, సాతానును ఎలాగు వెళ్ళగొట్టును? నేను బయల్జెబూలు పట్టిన వాడినై దయ్యముల అధిపతి చేత దయ్యాలను వెళ్ళగొడుతున్నానా? దయ్యాల అధిపతి ఎవరిని వెళ్ళగొడతాడు? దేవుణ్ణి కదా వెళ్ళగొడతాడు. దయ్యాల అధిపతి దయ్యాలను వెళ్ళగొడతాడా? ఆలోచించండి. అమెరికా సైన్యాధ్యక్షుడు అమెరికా సైన్యాన్ని చంపుతుంటాడా? రష్యా సైన్యాధ్యక్షుడు రష్యా సైన్యాన్ని చంపుతాడా? ఎవరిని చంపుతాడు? రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ప్రత్యర్థిని కదా చంపుతాడు, శత్రువుని కదా చంపుతాడు, శత్రువుని కదా వెళ్ళగొడతాడు. కానీ వీళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉందంటే దయ్యముల అధిపతి అట దయ్యాలను వెళ్ళగొడుతున్నాడట. యేసుప్రభు పిలిచి సాతానును వెళ్ళగొట్టిన ఎట్లా? సాతానుని ఎలాగ వెళ్ళగొడుతుంది? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడలా, ఏ రాజ్యం గురించి అయినా సరే ఇది కామన్గా అందరూ ఆలోచించవలసిందే. ఇప్పుడు సాతాను వెళ్ళగొట్టిందంటే తన రాజ్యంలో తానే వేరవుతున్నాడా? సాతాను వెళ్ళగొడుతుందా? ఒక సాతాను మరో సాతాను వెళ్ళగొడితే అంటే ఒక రాజ్యం ఆ రాజ్యం తనకు తానుగా వేరవుతుంది. ఏ రాజ్యమైనా సరే, అది ఏ రాజ్యమైనా, దేవుని రాజ్యమైనా లోకరాజ్యం, సంఘం దేవుని రాజ్యం, తనకు తానుగా వేరుపడితే, తనకు తానుగా విరోధంగా వేరుపడితే ఆ రాజ్యం నిలవదు అన్నాడు. అంటే నేను వేరుగా ఉంటాను, నేను వేరైపోతాను, సపరేట్గా ఉంటాను అని ఎవరైనా దేవుని రాజ్యంలో కానీ లోకరాజ్యంలో కానీ తనకు తానుగా వేరుపడితే ఆ రాజ్యము, అలాగే సాతాను రాజ్యమైన సాతానుకు విరోధంగా వేరుపడితే అది కూడా నాశనం అవుతుంది. కనుక ఏ రాజ్యమైనా తనకు తానుగా వేరుపడితే, తనకు తానే విరోధంగా వేరుపడితే ఆ రాజ్యం నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు.
సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక కడతేరును. అంటే ఎప్పుడు కూడా బలం ఉండాలండి. వేరైపోకండి, అది నిలవదు. తనకు తానే వేరైన వాడు అని రాజ్యం అని బలం నిలవదు, సరిపోదు, కడతేరుతాడని ఉంది చూడండి. సాతానే తాను నిలవలేక వాడు ఏమవుతాడు? కడతేరును. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే సాతానే సాతాన్ను వెళ్ళగొడుతుంది. యేసుప్రభు బయల్జెబూలు పట్టి సాతానును వెళ్ళగొడుతున్నాడు. వాళ్ళు అనడం. ఇంకో మాట అన్నాడు చూడండి యేసుప్రభు, ఇంకొక ఉదాహరణ. ఎందుకంటే ఉపమానాలు, ఎందుకంటే అర్థం కావాలంటే మనిషికి 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్ని ఉపమానాలైనా చెప్పాలి. నా ప్రసంగంలో ఎక్కువగా ఉపమానాలు ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఒక విషయం ఉపమానంతోనే క్లియర్గా ఉంటుంది. యేసుప్రభు ఎన్ని ఉపమానాలు చెప్పాడు చూడండి. సాతానునే వెళ్ళగొడుతుందా? రాజ్యం గురించి చెప్పాడు. రాజ్యము తనకు తానుగా వేరుపడితే ఏమవుతుందో రాజ్యం గురించి చెప్పాడు. తర్వాత దేని గురించి చెప్పాడు? ఇల్లు గురించి చెప్పాడు. అంటే ఒక చిన్న విషయం, వాస్తవానికి చాలా పెద్ద విషయమే, కానీ ఒక విషయం చెప్పడానికి ఇప్పటికే 2 ఉదాహరణలు వాడేసిన యేసుప్రభు, 2 ఉపమానాలు చెప్పిన యేసుక్రీస్తు 3వ ఉపమానం కూడా చెప్తున్నాడు చూడండి. 27వ వచనం. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును అన్నాడు. ఇక్కడ మనం ఆలోచించవచ్చు, ఇంతకీ బలవంతుడు ఎవరు? యేసుప్రభు చెప్పాడు కదా, ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు. బంధించిన వాని ఇల్లు దోచుకొనవచ్చును. ఈ మాట ఎందుకు వాడాడు? ఇంతకీ బలవంతుడు ఎవరు? బలవంతుని ఇల్లేంటి? ఆ బలవంతుడిని బంధిస్తున్నది ఎవరు? బంధించి దోచుకుంటున్నది ఏమిటి? ఇది మనం ఆలోచించాలి. ఏమండి, బలవంతుని బంధించి దోచుకొని వారెవరు? ఇది టైటిల్ అండి. బలవంతుని బంధించి దోచుకొని వారెవరు? ఇది టైటిల్. ఇంతకీ ఆ బలవంతుడు ఎవరు? సహజంగా ఇది చెబుతూ వస్తూ ఉంటే సాతాను బలవంతుడని, యేసుప్రభు వెళ్ళగొడుతున్నాడు గనక సాతాను బంధిస్తున్నాడని మనకు అలా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన పాస్టర్లు వాడే భాషలో యేసు నామమున నిన్ను బంధిస్తున్నాను అంటాడు. చీకటి శక్తులను బంధిస్తున్నాను, ఈ భాష వాళ్ళు వాడుతూ ఉంటారు. యేసుప్రభు దయ్యాలను వెళ్ళగొట్టాడా, బంధించాడా? వెళ్ళగొడుతూ ఉంటాడు. ఈ బంధించటం అనే పదం వాడడం వల్ల, ఎందుకంటే వీళ్ళంతా కూడా ఎవరంటే భూత వైద్యులు ఏం చేస్తారు? బంధించి సీసాలో పెడతాం అంటారు, అంతే కదండి. భూత వైద్యులు ఏం చేస్తారు? దయ్యాన్ని బంధించి సీసాలో పెడతాం. వీళ్ళు కూడా భూత వైద్యులు టైపే కనుక దయ్యాన్ని బంధిస్తున్నాం, యేసు నామన బంధిస్తున్నాం, ఈ భాష ఎక్కువ వాడుతుంటారు. మనకు అది విని 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 ఎక్కడ కనెక్ట్ అవుతుంది? ఇక్కడ కనెక్ట్ అవుతుంది మనకి. ఏమన్నాడు యేసుప్రభు? ఒకడు బలవంతుడైన వానిని బంధించితేనే తప్ప. అంటే ఇప్పుడు యేసుప్రభు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు కాబట్టి, దయ్యాలను బంధిస్తున్నాడని, ఆ దయ్యాలను బంధిస్తున్నాడు గనక అతన్ని నేను బంధిస్తున్నాను, అలా బంధించకపోతే అతని ఇల్లు అతని సామాగ్రి ఎలా దోచుకుంటామని అంటున్నాడని అలా అర్థమవుతుంది. ప్రియులరా, ఇక్కడ బలవంతుడు అంటే దయ్యం గురించి కాదండి. నిజం చెప్పండి, దయ్యం బలమైనదో యేసుప్రభు బలమైన వాడా? ఆయనే బలవంతుడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఎలా అనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును అని ఉంది చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎవరట ఆయన? సాతాన్ దేవుందండి. పో అంటే పోతుంది. యేసుప్రభు ముందు సాతాన్ ఎంత? ఈ మధ్యకాలంలో కొంతమంది క్రైస్తవులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొన్ని వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. అందులో సాతానికి యేసుప్రభుకి ఫైటింగ్ పెడుతున్నారు, WWF ఫైట్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? సాతాను యేసుప్రభుతో సమానం అనుకుంటున్నారు. కాదండి, యేసుప్రభు పో అంటే వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు పో అంటే వెళ్ళిపోవాలి. అంత బలవంతుడు ఆయన. శోధించడానికి ఆయన్ని తీసుకెళ్ళింది కదండి అంటే, అది తీసుకెళ్ళిందని వెళ్ళాడని మీరు బలహీనుడు అనుకుంటున్నారేమో. ఆయన బలహీనుడు కాదు. అది జరగవలసి ఉన్నది కనుక ఆయన తలంచాడు. అది జరగాలి, ఆ శోధన జరగాలి. తండ్రి ఇచ్చినటువంటి
ఆ లేఖనం ప్రకారం అది నెరవేరాలి గనుక అపవాది తీసుకువెళ్తే ఆయన వెళ్ళాడు. అంత మాత్రం చేత అపవాది కంటే యేసుక్రీస్తు బలహీనుడు కాడు. యేసు ప్రభు కన్నెర్ర చేస్తే వెళ్ళిపోవాలి, అది పో అంటే పోతుంది అది. ఆయన అధికారి. అందుకే వాళ్ళు అనుకుంటున్నారు, ఏంటి ఇతను గద్దిస్తే వెళ్ళిపోతున్నాయి, ఇతనికి అధికారం ఎక్కడిది, ఇతను బయలుజీబుల వలన దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు అనుకుంటున్నారు. నో, ఆయన బలవంతుడు. బలవంతుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన గురించి యెషయా గ్రంథం 9:6 చదివారు. బలవంతుడైన దేవుడు, బలవంతుడైన, సాతాను కాదు, ఆయన బలవంతుడు. బలవంతుడికి ఇల్లుందా? యేసు ప్రభుకి ఇల్లుందా? ఉంది. ఏ ఇల్లు? ఇల్లేది? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు, సంఘము ఆయన ఇల్లు, మనము దేవుని ఇల్లు. ఇప్పుడు బలవంతుడైన వాడు క్రీస్తు అయితే ఆ బలవంతుడైన వాని ఇల్లు సంఘం. సంఘం అంటే కట్టబడిన రాతి కట్టడాలు కాదు. చాలామంది సంఘము అనే బోర్డు ఏమంటే దీనికి గోడలకు తగిలిస్తారు, గోడలకి. వాస్తవానికి క్రీస్తు సంఘం అనే బోర్డు గోడకు కాదండి తగిలించాలి. దేనికి తగిలించాలి? మనం మెడలో వేసుకోవాలి. మనము క్రీస్తు సంఘం, మనము దేవుని సంఘం. ఓకే, గనుక ఇల్లు అనగానే సంఘం అని, సంఘం అంటే మనమే అని, మనము దేవుని ఇల్లు, మనము దేవుని ఇల్లు, దేవుని కుటుంబం. ఇప్పుడు బలవంతుడైన వాడు క్రీస్తు అయితే ఆ బలవంతుడైన వాని ఇల్లు ఎవరు? సంఘం. ఇప్పుడు ఎవరు ఎవరిని దోచుకోవాలనుకుంటున్నారు? అపవాది, దొంగ. అపవాది వాడే దొంగ. దేనిని దోచుకోవాలనుకుంటున్నాడు? ఇంటిని. ఎవరింటిని? దేవుని ఇంటిని, దేవుని ఇంటిని, దేవుని ఇంటిని, దేవుని ఇంటిని. దేవుని ఇల్లు దోచుకోవాలనుకున్న దొంగ అపవాది అయితే ఆ అపవాదిని ఆపే శక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు. బలవంతుడు ఎవరంటే యేసుక్రీస్తు. కనుక ఇల్లు దోచుకోవాలంటే ముందేం చేయాలి? ఆ ఇంటి యజమాని లేదా ఇంట్లో ఉన్న బలవంతుడు, ఆ ఇంటికి చెందిన బలవంతుడు, బలవంతుడిని బంధించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు అడ్డం కదండి. ఇల్లు దోచుకోవడానికి ఎవరు అడ్డం? యేసుక్రీస్తు అడ్డం. కనుక ఇతను ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి, బంధించాలి, ఆపేయాలి. అలా బంధించడానికి అది చేస్తున్న ప్లానే శాస్త్రులు, పరిసయ్యులు. ఎంతమంది ఆయన అడ్డుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది? రాజులు మొదలుకుంటే, అన్యులైన రాజులు మొదలుకుంటే, అన్యులైన రాజులు మొదలుకుంటే, హేరోదు రాజు మొదలుకుంటే, పిలాతు మొదలుకుంటే, శాస్త్రులు, పరిసయ్యులు, టోటల్గా ఈ భూమి మీద ఉన్న వారందరూ ఎవరిని బంధించాలనుకున్నారు తెలుసా? ఎవరిని బంధిస్తున్నారు తెలుసా? బంధించడం అంటే తాళతో కట్టేస్తున్నారు కాదండి, ఆయన అడ్డుకోవటం అండి. అప్పుడప్పుడు అంటున్నారు, నా చేతులకు బంధాలు వేసేస్తున్నారండి వీళ్ళంట. అంటే అర్థం ఏంటి? రోజు కట్టేస్తున్నారని కాదు, పని చేయనివ్వటం లేదు, ముందుకెళ్ళనివ్వడం లేదు, నిర్ణయం తీసుకొనివ్వటం లేదు, పని చేయనివ్వటం లేదు. ఒక నిర్ణయం తీసుకొని ఒక అడుగు ముందుకు వేయకుండా ఆటంకాలు కలిగించడాన్ని మనం ఏమంటామంటే బంధించేస్తున్నారు, అడ్డుకుంటున్నారు. ఇప్పుడు యేసుప్రభుని కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారు, ఆపుతున్నారు, ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. ఎవరు వాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. అంటే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు తెలుసా? బలవంతుడైన నన్ను అపవాది అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఎందుకంటే నన్ను అడ్డుకుంటే ఈజీగా వాడు దేవుని ఇల్లు అయిన సంఘాన్ని ఏం చేయొచ్చు అనుకుంటున్నాడు? దోచుకోవాలనుకుంటున్నాడు. అంటే సంఘాన్ని దోచుకోవాలనుకున్న అపవాది ఆ సంఘాన్ని కాపాడే బలవంతుడైన వాడిని ఏం చేస్తాడు? బంధిస్తాడు, బంధించాలనుకుంటాడు, ఆపేయాలనుకుంటాడు, అడ్డుకోవాలనుకుంటాడు. యేసుప్రభు చెప్పిన మాట అది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, నన్ను ఎందుకు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారో తెలుసా? మీరు నన్ను ఎందుకు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారో తెలుసా? మిమ్మల్ని రేపుతున్నవాడు అపవాది. వాడు సంఘాన్ని దోచుకోవాలనుకుంటున్నాడు. దోచుకోవాలంటే మొదట బలవంతుడి నుంచే బంధించాలి, అడ్డుకోవాలి. అంటే ఎవరైనా బలవంతుని, అంటే సంఘమును దోచుకోవాలి, ఇల్లు దోచుకోవాలంటే ముందేం చేస్తారన్నమాట?
ఆ సంఘాన్ని కాపాడుతున్నవాడు, సంఘాన్ని నిలబెడుతున్నవాడు, సంఘం కోసం పరితపిస్తున్నవాడు, సంఘం కోసం ప్రయాసపడేవాడిని అడ్డుకుంటారు. మరలా చదువుదాం మాటని 27. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే గాని ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామాగ్రి దోచుకున్నాడు, బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకోవచ్చు. అంటే ఇల్లు దోచుకోవాలనుకున్నవాడు ముందు బలవంతుడు ఎవరో వాడిని ఆపేయాలని ట్రై చేస్తారు. ఎలా ఆపేస్తారు? కుట్రలు, అబద్ధాలు, నిందలు, అవమానాలు. నన్ను కొంతమంది చాలామంది విజయవాడ రాకూడదని చాలామంది 8 ఏళ్ళ నుంచి నన్ను అడ్డుకోవాలని ట్రై చేశారండి. ఎందుకు? దోచుకోవాలి కదా. విజయవాడ సంఘం 2004 నుంచి 2025 వరకు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాల మధ్య సంఘాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నాను. పనిగట్టుకుని ఒక టీం అంటే సంతోషాన్ని విజయవాడ రానివ్వకూడదు. ఆపేయాలి. మీకు తెలియదండి, ఇప్పటికీ అదే ప్రయత్నం ఉంది, ఇప్పటికీ స్టిల్. ఎందుకు? ఒక నిన్ను బలవంతుని బంధిస్తే, ఎందుకంటే ఇతనుంటే సంఘం డెవలప్ అవుతుంది, ఇతనుంటే ఎక్కువైపోతున్నారు, ఇతనుంటే సంఘమును దోచుకోవాలి ఆలోచన ఉన్నవాడండి. బలవంతుణ్ణి మొదట బంధించాలి. అలా బంధిస్తే అతని ఇల్లు ఏం చేయొచ్చు? దోచుకోవచ్చు. సంతోషాన్ని అయితే ఆయన తినడు, ఎవరిని తిన్నెవడు. ఆయనకి దశంభాగం అవసరం లేదు, ఎవరికి దశంభాగం తీసుకోవద్దు అంటాడు. ఆయన ఒక చందా తీసుకోడు, ఎవరిని తీసుకొనివ్వడం. మనం తినాలంటే ఎవరు ఉండకూడదు? ఈ బలవంతుడిని బంధిస్తే ఆ ఇల్లు తర్వాత మనం ఏం చేయొచ్చు? దోచుకోవచ్చు. ఒక 30-40 ఏళ్ల క్రితం అండి జయశాలి గారు ఎన్నో కష్టాలు పడి, ఎన్నో శ్రమలు పడి, ఎన్నో నిందలు పడి, ఎన్నో అవమానాలు పొంది, నిజంగా ఒక పూరి గుడిసె అక్కడి నుంచి మొదలైందండి ఆయన ప్రస్థానం. సంఘము కొంచెం పెరిగిన తర్వాత ఆయన మీదే తిరగబడి, ఆయన మీద కేసు పెట్టి సంఘాన్ని ఆక్రమించాలని ట్రై చేశారట. ఎవరు? సంఘములోని వాళ్ళే. జయశాలి గారు అప్పుడప్పుడు చెప్తుంటారు. ఎంతమంది అన్నారు ఇది? ఎందుకు? ఆ బలవంతుణ్ణి ఆపేస్తే, బంధిస్తే ఏం దోచుకోవచ్చు? దోచుకోవాలనుకున్న ప్రతివాడు ఆయనొద్దు, ఈయన ఆపేద్దాం, ఆయన ఆపేద్దాం. ఎందుకు? అడ్డతనే కదా. ఆయన ఆపేస్తే సంఘాన్ని దోచుకోవచ్చు, ఆయన ఆపేస్తే ఆయన వద్దు. చాలామంది పాస్టర్లు పీడి సుందరరావు బ్యాచ్ అని పిలవకండి అంటారు. వాళ్ళు బలవంతులు, వస్తే మేము దోచుకోవడానికి కుదరదు. వాళ్ళు వస్తే దశంభాగం లేదంటారు, వాళ్ళు వస్తే ఇవన్నీ లేవంటారు, వాళ్ళు వస్తే ఈ స్వస్థత వరాలు ఇలాంటివి లేవంటారు. మేము వాటి పేరు చెప్పే దండుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళని అడ్డుకోవాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళని బంధించాలి. వాళ్ళను బంధించకపోతే మనం ఈ సంఘాన్ని ఎట్లు దోచుకొనగలం? కనుక జయశాలి గారి టీంని ఎందుకు రానివ్వరో తెలుసా? వాళ్ళని ఎందుకు అడ్డుకుంటారో తెలుసా? వాళ్ళని ఎందుకు ఆపేస్తారో తెలుసా? మేము ఆయన ఇల్లు దోచుకోవాలంటే వీళ్ళు రాకూడదు. కనుక యేసుప్రభుని ఆ రోజు ఎందుకు అడ్డుకుంటున్నారంటే, సాతాను ఆ ఇల్లు దోచుకోవాలనుకుంటున్నది కనుక ఆయన అడ్డుకుంటుంది. ఒక సేవకుడిని ఎందుకు అడ్డుకుంటారు అంటే, ఆ ఇల్లు దోచుకోవడానికి ఆ సేవకుడు బలవంతుడు అడ్డం గనుక ఇల్లు దోచుకోవాలంటే ఆ బలవంతుడిని బంధించాలి. ఇది దొంగలకు తెలిసిన సూత్రం ఏంటంటే అడ్డుకోవాలి. అంటే ఆ అడ్డుకునేవాడు దొంగ అనమాట, దోచేవాడు అనమాట. దోచుకోవాలనుకున్నవాడే అడ్డుకుంటాడు, దోచుకోవాలనుకున్నవాడే బంధిస్తాడు, ఆపేస్తాడు. గనుక ప్రియులరా, ఎవరు దోచుకునేవారు, ఎవరు బలవంతుడైన వాడిని బంధించి దోచుకునేవారు ఎవరు గ్రహించాలి. వాక్యముతో గ్రహించాలి, వాక్యములో గ్రహించాలి, వాక్యమును బట్టి గ్రహించాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవగు మా తండ్రి, లేఖనాలలోని అనేక విషయాలు ప్రతిదానిని పరిశీలనగా చూస్తున్నాం. నిజంగా మహాజ్ఞానమును రాయించారు. లేఖనము చెప్పిన, దేవదూత ప్రకటించిన, దర్శనము ద్వారా చెప్పిన ఆయన దైవ కుమారుడని సొంత ఇంటి వారి గుర్తించలేని దౌర్భాగ్యపు దుస్థితి లోకంలో ఉంది. ఆయన క్రీస్తు అని సొంత ఇంటి వారి గ్రహించలేని స్థితిలో లోకంలో ఇంకెవరు నమ్మగలం? తండ్రి, మీ బిడ్డలుగా మేము అదృష్టవంతులం. ఈ శకంలో పుట్టి, ఈ కాలంలో పుట్టి, ఈ శతాబ్దంలో పుట్టి సత్యమునకు మమ్మల్ని దగ్గర చేసి సత్యవాక్యంలో పెంచుతున్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సంఘాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం.
అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎంతమంది అయితే మరి బిడ్డ తల్లులుగా ఉన్నారు, గర్భవతులుగా ఉన్నారు, వారందరినీ మీ చల్లని రెక్కల క్రింద కాపాడండి, ఆయురారోగ్యాలతో నింపండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.